పెద్దలు వేదికపై ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం, పాత్రికేయులకు నమస్కారం. చాలా కాలం నుంచి అత్యంత వ్యవసాయ సంబంధించినటువంటి మన మున్నూరు కాపు విద్యార్థులు, మన మున్నూరు కాపు వ్యవసాయదారులంతా గ్రామాన ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ సమావేశం పెట్టి అందరికీ మనకి ఇది లభించింది ఈరోజు కార్పొరేషన్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అందరి నోట్లకు, అందరి మనసులకు కార్పొరేషన్ వచ్చిందనే భావం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో అక్కడక్కడ సమావేశాలు పెట్టుకొని చెప్పమని చెప్పినందుకు దానిలో భాగంగా మరి కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ యూత్ సోదరుడు భాస్కర్ గారికి, లక్ష్మీనారాయణ అన్న ఆర్టీసీ యూనియన్లకు ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ తనకు దొరికిన ప్రతి నిమిషం ప్రజల కోసం తన వంతు సహకారం అందించే నాయకుడు లక్ష్మీనారాయణ గారికి, ఫోన్ అంటేనే సాయం సీను గుర్తుకొస్తాడు. మరి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఏ సమాధానం, ఏ మెసేజ్ పెట్టినా కూడా సాయం శ్రీనివాస్ ముందుంటాడు. ఇలాగే కులం కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజా సౌకర్యం కోసం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కోసం అందరికీ తెలియపరిచే విధంగా మేము ఎప్పుడూ కృషి చేయాలని సాయం శ్రీనివాస్ గారికి, సంపత్ గారికి, ఉత్త లక్ష్మీనారాయణ గారికి, మరియు ఆవుల లక్ష్మీనారాయణ గారికి, మేదగుట్ట తర్వాత నరేందర్ గారికి, పత్తి రాములు గారికి, ఈసాల సంపత్ గారికి, గున్నాల నరసింహరావు గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు ముఖ్యంగా ఏదైనా పబ్లిక్ ఇష్యూ కానీ, ప్రజల మేలు కానీ, విద్యార్థుల మేలు కానీ మరి 25 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ అంటే అసలు ఏంటి కార్పొరేషన్? దీనివల్ల మనకేంటి వచ్చేది? మన పిల్లగాడు 5వ తరగతి చదివితే 6వ తరగతి తిరిగిపోతాడు. అందుకని కార్పొరేషన్ వస్తే ఒక తరగతి పెరగదు. కార్పొరేషన్ వస్తే మనకు 30 ఏళ్ళు కాదు. కానీ మనకున్న సామాజిక పరిస్థితుల్లో కార్పొరేషన్ ద్వారా, ప్రభుత్వం ద్వారా మనకు ఏదైతే సౌకర్యాలు రాజకీయంగా పొందలేకపోతున్నామో, వ్యవసాయ పరంగా లభించేటటువంటి వస్తువులు కానీ, అనేక రకాలైనటువంటి ఉపయోగపడే పరికరాలు కానీ అందాలంటే మనకు ప్రభుత్వం అండ ఉండాలి. అంతేగాని స్వయంగా మనకు పర్సనల్గా ఏమొచ్చేది లేకుండా కూడా మన కుటుంబాలు భవిష్యత్తు రూపంలో, భవిష్యత్తులో మన వాళ్ళంతా బాగుపడడానికి ఒక మార్గమే కార్పొరేషన్. దీని ద్వారా అనేక విద్యార్థులను చదివించుకోవచ్చు, బీసీ వాళ్ళను, ఇంకా తల్లుల వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించుకోవచ్చు, ఉద్యోగస్తులను, నిరుద్యోగంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాలు కల్పించవచ్చు. కొన్ని వేల లక్షల రూపాయలతో ఏర్పడుతున్నటువంటి కార్పొరేషన్ ఇప్పుడు మొదటి దశలో ఉంది. 5 ఎకరాల స్థలం 5 కోట్లు, పదే సెక్రటరియట్కు 12 సార్లు కాదు, 50 సార్లు తిరిగినా కూడా అఫ్కోర్స్ వాళ్ళ మీద బ్లేమ్ చేయాలని కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల బహుశా దీని మీద దృష్టి పెట్టకపోవచ్చు. కానీ ప్రస్తుతం కార్పొరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి మాత్రం మనం ఎప్పటికీ ఒకప్పుడు గమనిస్తున్నాము. కాబట్టి గౌరవనీయులు రెండోసారి రైతు బిడ్డ పెద్దరాజు రవిచంద్ర గారు మనకు ఎంపీగా, ఆయన కూడా ఒకే కులం ఒకే సంఘం కార్పొరేషన్ కొరకు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అన్నం భోజనం చేయించి ఇంటికి వెళ్ళి పంపించి ఒక సుత్తములు స్వాగతించి భోజనం చేపించి పంపే వ్యక్తి మన పెద్దరాజు రవిచంద్ర గారు. ఆయనకు కులం మీద ఎన్నలేని అభిమానం, ఆయనకు అండదండలు అందిస్తున్న కమలాకరణ గారు కూడా చాలా కృషి చేశారు. జోగు రమణ గారు, ఇంకా మిగతా నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా చాలా ప్రయత్నం చేసినా కూడా, ఎంతోమంది ప్రయత్నం చేసినా కూడా ఒకటేసారి కలుగుతుంది అవకాశం. అది రేవంత్ రెడ్డి గారికి కలిగింది. కాబట్టి వారిని మర్చిపో, మనం కూడా దినదినాభివృద్ధిగా మన కులం కొరకు జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. సాధించాం జై మున్నూరు కాపు. ఉన్న 10 మందిని పిలుచుకొని మన వాళ్ళకి ఏం అవసరం, మనం ఏం చేయగలుగుతాం మండల్ ద్వారా, ఏం చేయగలుగుతాం కాన్స్టిట్యున్సీ ద్వారా, ఏం చేయగలుగుతాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఎక్కడ రిప్రజెంటేషన్ ఎవరి ద్వారా పోగలుగుతాం అనే విషయాన్ని తెలుసుకొని వారానికి 1 గంట సేపు మన దగ్గర సమావేశమై మన మున్నూరు కాపు బిడ్డలమంతా కూడా ఒక దగ్గర కూర్చొని మన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన దానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. మరి ఈ రోజు పేపర్లో దయచేసి పాత్రికేయ సోదరులు ప్రజల దృష్టికి తీసుకొస్తారని ముందే చెప్పిన, మీ చేతిలో ఉంది ఏదైనా కూడా దయచేసి మున్నూరు కాపు సంఘం మీద కూడా మీరు దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడానికి మాకు మార్గదర్శకాలు ఇస్తూ మీరు ముందు
మాకు చేదోడు వాదోడుగా సహకరిస్తారని మేము ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఏదో సంక్రాంతి పండుగ కొందరికీ కాక ఇదేదో జెండా వందనం లాగా 26 జనవరి లాగా మున్నూరు కాపులకు పండుగ ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో మన పెద్ద నాయకులను కలుపుకొని మన అవసరాలను తీర్చుకొని మన అవసరాలను గుర్తించి విద్యార్థులకు, కర్షకులకు, కార్మికులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా మనం సహకారం అందియాలని చెప్పి దయచేసి అవకాశాన్ని ఒక గంట ఈ సంవత్సరం నుంచి ఒక సంవత్సరం నుంచి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నందువల్ల కొన్ని మీటింగ్లకు నేను రాలేకపోతున్నా. ఈరోజు భాస్కర్, శ్రీనివాసు, లక్ష్మీనారాయణ ప్రోగ్రాం మరి తప్పనిసరి రావాలన్నందుకు మేము కూడా రావడం జరిగింది. లేకుంటే మా ఇంటికాడనే వెళ్దామంటే కొద్దిగా రెనోవేషన్ వర్క్ నడుస్తుంది ఇంటి దగ్గర, అక్కడ వీలు లేదు, కూర్చొని కూడా అవకాశం లేని పరిస్థితి ఇంట్లో. కాబట్టి భాస్కర్కి మరి ఇక్కడనే పెడతాము. షాపుల్లో సెంటర్ ఉంటుంది, అందరూ కూడా వస్తారు. ఆ వాళ్ళు దూరపల్లి కంటే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పినందుకు ఏర్పాటు చేసినటువంటి భాస్కర్ గారికి, మిగతా హాజరైనటువంటి అందరి సోదరులకు, సోదరిమణులకు అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు. మరి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచీలకు ఉన్నటువంటి మా యొక్క మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు కోరుకునేది తమ యొక్క కులం నుంచి అభివృద్ధి పరంగా ఈరోజు ఎదగాలంటే మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కావాలని చెప్పి ప్రతి ఒక్కరి కలగా మిగిలిపోతుంది అన్నటువంటి తరుణంలో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు ముగియక ముందే ఈ యొక్క ప్రభుత్వం మరి ఈ యొక్క మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మరి ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా కూడా వారికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపు బిడ్డలందరిగా మేము చేతులెత్తి నమస్కరించి వారి కృతజ్ఞతలు చెప్తాము. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా దాదాపు 2 దశాబ్దాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలకు అన్నీ కూడా ఒకే కులం, ఒకే సంఘం అని ఏర్పాటు చేసుకొని కొండా దేవయ్య గారు కంకణబద్దులై ప్రతి బస్తీ, ప్రతి జిల్లా, ప్రతి ఏరియాకు తిరుగుతూ మున్నూరు కాపులందరూ కూడా ఏకతాటిపై రావాలి, మనందరం కూడా కంకణబద్దులైతే ఈరోజు ఏర్పాటు చేసుకుంటాం, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా గడిచినటువంటి ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు మున్నూరు కాపులు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కూడా వారు కూడా ఆత్మగౌరవంలో భాగంగా ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరి మున్నూరు కాపు సోదరులకు కూడా ఆ రోజున 5 ఎకరాలు కోకాపేటలో భూమి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు కులాలకు, మా యొక్క పార్టీలకు అతీతంగా మరి ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా హర్షణీయం. మా యొక్క మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ మా యొక్క మున్నూరు కాపు కుల సోదరులందరూ కూడా ఈరోజు నిజంగా కూడా ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉన్నటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో బీసీ వెల్ఫేర్ అధ్యక్షుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి అదేవిధంగా కొండా సురేఖ గారికి, ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, మరి అదేవిధంగా అత్యంత కృషి చేసినటువంటి వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి, మరి మిగతా వారి యొక్క సహచర మంత్రివర్గం, అదేవిధంగా 65 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా మా మున్నూరు కాపు బిడ్డలందరం కూడా మేము నిజంగా కూడా వారికి కృతజ్ఞత అభివందనం తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు మా యొక్క కళ సహకారమైంది. మరి ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు రెండో ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు 100 రోజులు వారి యొక్క పరిపాలన పూర్తి చేసుకోకముందే ఇటువంటి నిర్ణయం తీసుకొని మరి బీసీల్లో మున్నూరు కాపులు కూడా అత్యంత స్థాయిలో ఉన్నారు, 50 లక్షల పైచీలుగా ఉన్నారు అనే ఉద్దేశంతో వీరు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అందరూ ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా కూడా వారి అందరికీ సహచర మంత్రివర్యులకు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, మిగతా ఎమ్మెల్యేలకు అందరూ కూడా నిజంగా కూడా మేమందరం కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి మా యొక్క శాఖలో మరి ముఖ్య అతిథులు, మా యొక్క జిల్లా అధ్యక్షులు,
గురుగా హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మరి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి అందరూ కూడా మేమందరం కూడా ఏకంగా ఉన్నాం. మరి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవులు అందరూ కూడా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.